పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సాక్షి, ఎన్టీవీ, టీవీ9 ప్రసారాలను నియంత్రించడం మీడియా స్వేచ్ఛను హరించడమే అన్నారు తెనాలి వైఎస్ఆర్సీపీ నాయకులు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలను ప్రజల కళ్లకు కట్టినట్లు చూపించడం వల్లే ఇలాంటి కుట్రలు చేస్తున్నారన్నారు. ఇలాంటి దుర్మార్గం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అన్నారు. సాక్షి, ఎన్టీవీ, టీవీ9 ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలి అని తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయ ఏఓకు వినతి పత్రం ఇచ్చారు వైఎస్ఆర్సీపీ నాయకులు. జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. మీ ద్వారా అయినా మేము మా భావం మీకు తెలియజేస్తున్నాం. అది ఆయన గ్రహించాలని చెప్పి మేము భావిస్తున్నాం. ఈరోజు 5.5 కోట్ల ఆంధ్రులకి కళ్ళకి గంతలు కట్టడం జరుగుతోంది. ఈరోజు పచ్చ మీడియా, ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ఎవరికీ తెలియకూడదు. చెప్పిన సూపర్ 6 హామీలను అమలుపరచకపోవడంతో ఏదైతే వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారో, ఇలాగా వాళ్ళ ఫెయిల్యూర్ని బయటపెట్టే ఛానల్స్ని నిలిపివేయడం అనేది జరుగుతుంది. ఈరోజు కళ్ళకి గంతలు కడుతూ భావ ప్రకటన హక్కుకే ఈరోజు ఈ రకంగా ఆటంకం కలిగించడం జరుగుతుంది. ఇది ఎక్కడా లేని విధానం. అసలు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి వయసు రీత్యా అందరూ ముఖ్యమంత్రి లెవెల్లో పనిచేసే వాళ్ళు అందరూ చిన్నోళ్ళే. కానీ మీరు ఏం చెబుతున్నారండి మెసేజ్? రాబోయే రోజుల్లో మీరు వచ్చిన తర్వాత మా టీవీ5ని నొక్కండి, మా ఈనాడు నొక్కండి, ఈటీవీని నొక్కండి అని చెప్పి తెలియపరచడమేగా. తండ్రి కళ్ళు తాగుతానో, సారా తాగుతానో, పిల్లాడిని పాలు తాగమంటే తాగడు, ఆడు కూడా దీంట్లో ఏదో మజా ఉందని అదే తాగుతానని ట్రై చేస్తూ ఉంటాడు. సాక్షి టీవీ కట్టేయచ్చు, ఎన్టీవీ కట్టేయచ్చు, టీవీ9 కట్టేయచ్చు. కానీ ఫేస్బుక్ అనేది ఎవరిని ఆపలేదే. ఫేస్బుక్ని కూడా కట్ చేస్తావా? అది కూడా కట్ చేయి. సాక్షి ఛానల్స్ కానీ, టీవీ9 ఛానల్స్ కానీ, అదేవిధంగా ఎన్టీవీ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా ఆపడం చాలా దారుణమైన వ్యవస్థ. సమస్యలు కానీ, గిట్టుబాటు ధరలు కానీ, ఈ విద్యార్థుల సమస్యలు కానీ ఇవన్నీ కూడా సాక్షి ఛానల్స్ కానీ, ఈ టీవీ9 ఛానల్స్ కానీ, ఎన్టీవీ ఛానల్స్లో కూడా ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఫ్యూచర్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. మరి అలాంటి ఛానల్స్ అన్నీ కూడా ఆపటం, మా రూరల్ ఏరియాలో అయితే ప్రతి గ్రామంలో నుంచి కూడా ప్రతిరోజు ఏంటంటే మాకు సాక్షి ఛానల్ రావట్లేదు, ఎక్కడ ప్రోగ్రామ్ చూద్దామంటే ఇట్లా ఆపేశారు ఏంటని చెప్పి కూడా చాలామంది బాధపడుతున్నారు.